గోదావరి జిల్లాలో చాలా సంవత్సరాలుగా ఒక బర్నింగ్ టాపిక్ ఏంటంటే కన్వర్షన్స్. ఈ అసలు అంటే ఈ గోదావరి జిల్లాలో గూగుల్ మ్యాప్ కొట్టి నెంబర్ ఆఫ్ సెర్చెస్ని సెగ్రిగేట్ చేస్తే చాలా దగ్గరలో చాలా సెర్చెస్ ఉన్నాయని, దీనివల్ల ఏంటంటే ఓటింగ్ డెమోగ్రఫీ కూడా మారిపోయే సందర్భాలు చాలా జరుగుతున్నాయి. సోషల్ డెమోగ్రాఫ్ మారుతుంది, ఓటింగ్ డెమోగ్రాఫ్ కూడా మారుతుంది. ఈ ఇష్యూని మీరన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీరు ఏదైతే తీర్మానాలు చేశారో అన్నీ తెలిసిందే. ఇది ఇష్యూ ఎంత సీరియస్ ఇష్యూ అనుకుంటున్నారు? అంటే నా పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. మొత్తం మారితే తప్పులేదు, ఓకే, ఎంతమందినైనా మారిపోనివ్వండి. నా పాయింట్ ఏంటంటే మతం మారిన దళిత హిందువులు మతం మారితే క్రైస్తవుడిగా బీసీసీ సర్టిఫికేషన్లో ఉండాలి తప్ప మళ్ళీ సర్టిఫికెట్టు ఎస్సీ సర్టిఫికెట్టు ఉండటం రాజ్యాంగం నిషేధించింది. సో రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలంటాను నేను. ఇప్పుడు మతం మారి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, మారిపో. బట్ ఒక రాజు మారచ్చు, ఒక రెడ్డి మారచ్చు, ఒక కమ్మ మారచ్చు. కమ్మ మారితే క్రిస్టియన్గా అతనికి ఉన్న కమ్మ రిజర్వేషన్ మించి, సపోజ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయితే అతని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ తప్ప అతనికి ఎటువంటి రిజర్వేషను ఉండదు. బై వర్చ్యూ ఆఫ్ హిస్ టర్నింగ్ టువర్డ్స్ క్రిస్టియానిటీ హీ వోంట్ గెట్. రాదు. ఏదైనా చర్చి పెడితే ఏమన్నా విదేశీ డబ్బులు వేస్తే డబ్బులు కొట్టేయడానికి ఏమన్నా ఉంటే ఉపయోగపడవచ్చు. ఉంటాయి, నమ్మకంతో వెళ్తే మంచిదే. ఇప్పుడు దేవుడు అనేది ఒక నమ్మకం అండి. మీరు జీసస్ నమ్మారనుకోండి, ఓకే, మీకు మనిషి దైనందిన జీవితంలో 10 మంచి జరుగుతాయి, 4 కీళ్ళు జరుగుతాయి ప్రతి ఒక్కడికి. ఆ మంచి జరిగినప్పుడు ఆ క్షణంలో ఆ దేవుని తెలుసుకున్నప్పుడు ఆ దేవుడి వల్లనే మంచి జరిగిందని చెప్పి మానవుడు భావించడం సహజం. సో కొందరికి ఆ నమ్మకం కుదురుతుంది, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రాట్లా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది కాన్ఫ్లిక్ట్. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అనేది జోక్ అయిపోయింది. ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాల్లో మాట్లాడితే ఎవరికైనా ఇల్లు అద్దెకిస్తే ఇంటి అద్దె అడిగితే ఎస్సీ కేసు పెడతానంటాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇల్లు అద్దెకి ఇవ్వటమే భయపడుతున్నారు, అట్రాసిటీ కేసు పెడతాడని. దో హీ టుక్ క్రిస్టియానిటీ, ఒరిజినల్గా ఎస్సీ అయితే. అండ్ మీరు చూడండి, నేను చాలా స్టడీ చేశా, 99% ఆఫ్ ద కేసెస్ ఎస్సీ అట్రాసిటీ కేసెస్ వర్ ఫైల్డ్ బై కన్వర్ట్స్, నాట్ బై ఒరిజినల్ దళిత్స్. Because they are having hatred against Hindus. They are having hatred against Hindus. I don't know why. ఏదో ఒక రీజన్తో కేసు పెట్టేస్తున్నారు ముందు, దాన్ని ఎలా తిట్టాడు అది ఇదని. అంతెందుకు, ఎంత నేను స్టడీ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నన్ను ఇక్కడ రానివ్వకుండా రకరకాల కేసులు పెట్టి అందులో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది ముందు. తర్వాత ఎత్తుపోయేటప్పుడు సరే సాగుకొట్టారు, అది వేరే ట్రాక్. దానికి ముందు ఎన్నో కేసులు పెట్టాడు నా మీద, అందులో కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. అంటే అసలు అందరూ ఒరిజినల్ దళిత్సా లేకపోతే కన్వర్టెడ్ దళిత్? ఒకటి పేరు కెనడీ, కేసు పెట్టినోడి పేరు. అసలు ఒరిజినల్ దళిత్ అసలు కేసే పెట్టడండి. అసలు అటువంటి మెంటాలిటీ ఉండదు. ఒక హిందూయిజాన్ని ఫాలో అయ్యే దళిత్ అసలు కేసు పెట్టిన దాఖలాలు ఆల్మోస్ట్ లేవు. ఓకే, జోసెఫ్, కెనడీ, ఆల్బర్ట్ వీళ్ళే పెట్టింది ఈ అట్రాసిటీ కేసులో. ఏసోబు వీళ్ళే. సో ఇక్కడేంటంటే నా మీద కూడా అసలు నేను ఇక్కడ లేను, అసలు ఎవరో తెలీదు, నేను టెలిఫోన్లో తిట్టానని ఇలా రకరకాలుగా ఏదో ఇవ్వటం, వాళ్ళు కేసు రిజిస్టర్ చేయటం,
నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఒక సీనియర్ లాయర్ని ఎంగేజ్ చేసుకుని స్టే తెచ్చుకోవటం. చెప్పాలి కదా, అసలు నేను లేనురా బాబు, అసలు ఆడి కేసుకి అర్థమేంటి, అసలు నాకు సంబంధం లేదని ఇప్పుడు ఆ కేసుల్లో ఎన్ని కేసులు ఇంకా ఉన్నాయి సార్? ఏమున్నాయో అక్కడ ఎవిడెన్స్లు లేవు, పాలు లేవు, ఏమీ లేవు. ఐ థింక్ మరి అది నేను పెద్దగా పట్టించుకోవాలా, అది వాళ్ళు క్లోజ్ చేసుకుని ఉండాలి చాలా కేసులు. ఎందుకంటే అసలు ఎవిడెన్సే లేదు. ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేస్తే అడుగు 25,000 ఇస్తారు, ఆ పోలీసు వాడు 25,000, 50,000 ఇస్తే పోలీసు 25,000, ఈడో 25,000 సర్దుకుంటారు. సార్ 2004 నుంచి మొన్న ఎలక్షన్స్ దాకా కూడా ఒక థియరీ నడిచేది రాజకీయాల్లో. చర్చిల్లో రాజకీయ ప్రచారం చేస్తున్నారు, బైబిల్ మీద ఒట్లు వేయించుకుంటున్నారు, ఒక పార్టీకి అనుకూలం. వైఎస్ఆర్ కాంగ్రెస్కి ముందు కాంగ్రెస్కి అనేవారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేవారు. ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా మొన్న ఈ మధ్యన వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చి చెప్పారు కూడా, నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పి. ఆ ప్యాటర్న్ ఇప్పటికీ ఉందా? అంటే లాస్ట్ ఎలక్షన్స్ నుంచి మీరు క్లోజ్గా చూసుంటారుగా. అంటే నేనైతే లాస్ట్ ఎలక్షన్లో ఐ డిడ్ నాట్ విజిట్ ఈవెన్ ఏ సింగిల్ చర్చ్. ఓకే. అసలు వెళ్ళా. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఎవరి మత విశ్వాసం వాళ్ళదండి. నేను మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్, నువ్వు మతం మారు తప్పులేదు, మతం మారి ఆ మతం సర్టిఫికేట్ తీసుకో తప్ప హిందూ అనే సర్టిఫికేట్తో చలామణి అవుతూ హిందువులకు ఉద్దేశించిన చట్టాన్ని నువ్వు క్రిస్టియన్గా మారి దురుద్దేశంతో వీళ్ళని హెరాస్ చేయడానికి నువ్వు ఉపయోగించడం అనేది తప్పు. నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థించుకో, అంతేగాని నువ్వు అన్య మతస్థుల్ని కించపరచుకో. కానీ రాముడి గుడి ఉంటే రాముడి గుడిలోకి వెళ్ళటానికి వీలేదంటే ఎవరు నువ్వు? నేను దండేశాను, దండేస్తే ఎవరో క్రిస్టియన్ లేడీ వచ్చి దండ తీసి అసలు పడేసింది. నీకేం హక్కు ఉంది? రావుడి మెల్లో నేను దండేస్తే నువ్వు తీసి పక్కన పడేస్తావా?